పోస్ట్ డేట్‌లో కొంతమంది సందేహం ఏంటంటే, రామకృష్ణ గారు ఫ్యాట్ మంచిదని చెప్తున్నారు కదా! పోస్ట్ డేట్‌కి వచ్చేటప్పటికి తిరిగి మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి వస్తున్నాం కదా! ఫ్యాట్ ఎంత తీసుకోవాలి? ఎలా? కాంబినేషన్ ఏంటి? అంటే కార్బోహైడ్రేట్ బాగా తీసుకుంటా, అందులో నెయ్యి బాగా ఏసుకుంటే సరిపోతుందా? మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా కేసుని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఏబీలని ఇద్దరు కూర్చున్నారనుకోండి. మన టిఫిన్‌కి కూర్చున్నారు. సరిగ్గా 7 గంటలకి ఏబీలిద్దరూ టిఫిన్‌కి కూర్చున్నారు. ఇద్దరి ముందు 6 ఇడ్లీ పెట్టున్నాయి. 6 ఇడ్లీతో పాటు ఒక చట్నీ ఉంది. ఒక్కొక్క ఇడ్లీ 100 క్యాలరీలు అనుకోండి. కొన్ని లెక్క కోసం చెప్తున్నాను. 6 ఇడ్లీ. అంటే 6 ఇడ్లీ 600 క్యాలరీలు. బీకి కూడా 6 ఇడ్లీ 600 క్యాలరీలు పెట్టినాయి. ఇప్పుడు బీకి ఏం గుర్తొచ్చిందంటే రామకృష్ణ గారు ఫ్యాట్ మంచిదని చెప్పారు కదా! ఫ్యాట్ ఏస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుంది, తగ్గుతుందని చెప్పారు కదా! ఆయన ఏం చేశారు? ఒక 300 క్యాలరీస్ నెయ్యి అందులో పోసాడు. 600 క్యాలరీలు ఉండే దాంట్లో 300 క్యాలరీస్ సరిపడా నెయ్యి పోసాడు. నిజానికి అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇతను 600 క్యాలరీలు తీసుకున్నట్టు అవుతుంది ఏ అనేవాడు. బి అనేవాడు 900 క్యాలరీస్ తీసుకున్నట్టు అవుతుంది. సో బిఎంఆర్ తొందరగా తగ్గిపోతుంది. సో ఏం చేయాలంటే నిజానికి ఇక్కడ నేను చెప్పిన సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఫ్యాట్ క్యాలరీస్ మీరు ఇచ్చినప్పుడు కార్బోహైడ్రేట్ సంబంధించిన క్యాలరీస్ కౌంట్ తగ్గించాలి. ఫ్యాట్ క్యాలరీలు మీరు ఇచ్చినప్పుడు కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన క్యాలరీస్ కౌంట్ తగ్గించాలి. అంటే ఈ కేసులో తీసుకుంటే ఏ అనేవాడు ఉదాహరణకి 6 ఇడ్లీ తిన్నాడు అనుకోండి. 6 ఇడ్లీనే వాడు నెయ్యి వేసుకోలేదు. వాడికి ఒక్కొక్క ఇడ్లీ 100 క్యాలరీలు చొప్పున 600 క్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు బి అనేవాడు ఏం చేయాలంటే వాడు ప్లేట్లో పెట్టిన 6 ఇడ్లీలో 3 ఇడ్లీ తీసేసాడు. అప్పుడు ఎంత మిగిలింది? 3 ఇడ్లీ మిగులుతుంది. 3 ఇడ్లీలకి అంటే 300 క్యాలరీలు. ఇప్పుడు దాంట్లో 300 క్యాలరీలు నెయ్యి పోసాడు. 300 క్యాలరీలు నెయ్యి పోసి తిన్నాడు అనుకోండి. ఇద్దరు 7 గంటలు తిన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు తింది 600 క్యాలరీసే. ఏ తింది బి తింది కూడా. కానీ ఏకి ఏమవుతుందంటే వాడు 7 గంటలు తిన్నాడు కదా! ఆడు తిన్న 600 క్యాలరీస్ ఇడ్లీ 9 గంటలకల్లా వాడికి మొత్తం డైజెషన్ అయిపోయి 9 గంటలకల్లా నకనకలాడి ఏదో ఫుడ్ కోసం ఎత్తుకుంటాడు. ఇదే బి వచ్చేటప్పటికి వాడు 600 క్యాలరీస్ తిన్నాడు. కానీ దాంట్లో 300 క్యాలరీస్ ఫ్యాట్ ఉండి డామినేట్ చేసింది కాబట్టి వాడు 11, 11:30 దాకా ఆకలి అనే ఫీలింగ్ కూడా కలగదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్ అనేది లెప్టిన్ అనే హార్మోన్ కారణంగా ఇలా జరుగుతుంది. మనకి మైలేజ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ ఇవ్వటం కారణంగా మైలేజ్ వస్తుంది. ఒక ఆహారం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని హై లోడ్ నుంచి బాగా తక్కువ చేసి తద్వారా మనకు ప్రయోజనాన్ని ఎంతో అధికం చేస్తుంది. మీకు సింపుల్ ఉదాహరణ కావాలంటే కార్బోహైడ్రేట్కి మీరు ఫ్యాట్ తీసుకోవడానికి ఆహార విధానాల తేడా. ఒక పర్సన్కి 4 ఇడ్లీ పెట్టండి, పక్కన ఉండేవాడికి 4 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టండి. ఇడ్లీ వాడు ఎప్పటికి అడుగుతాడు, 4 కోడిగుడ్లు తినండి ఎప్పుడు అడుగుతాడు లెక్కేసుకోండి. అంటే దీన్ని బట్టి అర్థమైందండి, ఫ్యాట్ మైలేజ్ ఇస్తుంది. కానీ మైలేజ్ ఇవ్వాలంటే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్ని కంటిన్యూ చేస్తా దానిపైన మీరు ఫ్యాట్ వాడకూడదు. అలా చేస్తే బిఎంఆర్లోంచి, అంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్టు, అది మనం వేరే వీడియోలో చెప్దాం. బిఎంఆర్లోంచి మీరు ఫ్యాట్ ఎంత ఇస్తే అంత అది కట్ అయిపోయి మిగిలింది మాత్రమే గ్లూకోజ్ సంబంధించిన క్యాలరీలకి బిఎంఆర్గా మిగులుతుంది. కాబట్టి మీరు ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ క్యాలరీస్ తగ్గించాల్సిన, అంటే గ్లూకోజ్ క్యాలరీస్ తగ్గించాల్సిన అవసరం ఎంత మాత్రమే ఉంది. కాబట్టి మీరు అన్నం తింటున్నా సరే రామకృష్ణ గారు నెయ్యి వేసుకోమన్నారు కదా, ఇంత అన్నంలో పప్పు కలిపి ఇంత నెయ్యి వేయడం కాదు. ఇంత అన్నాన్ని మీరు ఇంత అన్నం చేయాలి. ఇంత అన్నం చేసి దాంట్లో మీరు ఫుల్ నెయ్యి వేసుకోవాలి. ఆ కాంబినేషన్లో మీరు ఏ కార్బోహైడ్రేట్ తిన్నా మీరు 2 తినే చోట 3 తినే చోట నెయ్యిని కాంబినేషన్ చేశారు. కాబట్టి మీరు ఆ క్వాంటిటీ మోతాదుని తగ్గించి దీంట్లో నెయ్యి కలుపుకున్నప్పుడు మాత్రమే ఈ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్లు ఇవ్వగలం తప్ప మీరు ఫుల్ కార్బోహైడ్రేట్ తింటాను దాంట్లో నెయ్యి కుమ్మరిస్తానంటే అది ఎదురు హాని చేయటం తప్పితే వేరే ఉపయోగం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.